గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అఖిల్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటది అంటే లవర్ బాయా, చాక్లెట్ బాయా, క్యూట్ బాయా? ఫస్ట్ బాయ్ చూస్ చేస్తే చాలు హ్యాపీ. అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు, అది ఎంత క్రైమ్ తెలుసా? నేను ఎక్కడ లాగా మరి స్మైల్ తోనో లేకపోతే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ కావాలి కదా. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తాయి సార్. అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా వైరల్ అయింది, ఏంటి సంగతి? మీ దాకా కూడా వచ్చిందా? మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఇంకా అందరి దగ్గరికి వచ్చింది అది. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది, ఆడిషన్ ఎలా ఇచ్చారు? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్. మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను. ఏ దొంగ, చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అలా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా ఏంటి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు. కానీ ఒక్కటే బాధ అనిపించింది, రాజు. చెప్పండి. అలాగా కొడతారా? హాయ్ అఖిల్ గారు. హాయ్ మంజుషా గారు, ఎట్లున్నారు? అబ్బా మళ్ళీ వెంటనే జోన్ లోకి వచ్చేసారా? కాదు, అసలు ఎలా అనాలి? క్యూట్ బాయ్ అనాలా, లవర్ బాయ్ అనాలా, చాక్లెట్ బాయ్ అనాలా, ఏ బాయ్ అనాలి? మిమ్మల్ని చెప్పండి, ఏ ఆప్షన్ పెట్టుకుందాం? ఈ సినిమాకి అయితే బ్యాండ్ కాబట్టి పక్కా పల్లెటూరు అబ్బాయి అని చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎస్, అది ఓకే. అది అలానే మనం రాజు వెడ్స్ రాంబాబు గురించి మాట్లాడేసుకుందాము. దానికన్నా ఫస్ట్ మాకు అఖిల్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటది అంటే లవర్ బాయా, చాక్లెట్ బాయా, క్యూట్ బాయ్? ఫస్ట్ బాయ్ చూస్ చేస్తే చాలు హ్యాపీ. ఎందుకంటే అసలు మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి, లైక్ మా క్లైమాక్స్ మీద ట్రెండింగ్ అవుతున్నాయి. యా, సో అలాంటిదప్పుడు లైక్ చాక్లెట్ బాయ్, క్యూట్ బాయ్ కన్నా లైక్ యా ఫస్ట్ టైం బాయ్. సో తర్వాత మీ ఇష్టం, చాక్లెట్ వేసిన, లవర్ బాయ్ వేసిన. అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు, అది ఎంత క్రైమ్ తెలుసా? నేను ఎక్కడ లాగా. మరి స్మైల్ తోనో లేకపోతే సిరీస్ తోనో, వెబ్ సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేశారు కదా. సో ఈ రోజు లీడ్ గా ఫిలిం కదా. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు మీ గ్రోత్ ని ఇలా చూసేసాను నేను. అవునవునవును, నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు కదా. వెరీ స్పెషల్ మీరు నాకు. అబ్బా ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ తేవాలి కదా. యు ఆర్ ఏ స్పెషల్ అనేటప్పుడు వచ్చేటప్పుడు చాక్లెట్ ఒకసారి బ్యాగ్ లో చూడమ్మా, చాక్లెట్ ఉంటుంది ఇచ్చేసి. అయితే చాక్లెట్ బాయ్ అనే ఫిక్స్ చేయాలి, చాక్లెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తే ఇస్తా. సో అలా పోనీలండి, ఇప్పుడు నేను చిన్నపిల్ల అన్నారు, దానికి కూడా కొంచెం క్యూట్ గా. డెఫినెట్లీ. సో ఎలా ఉంది కెరియర్ అంటే ఇందులో చాలా టాస్క్స్ ని ఫినిష్ చేసుకోవాలి, చాలా ట్రేసింగ్స్ ఉంటాయి కదా. కానీ ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఆడిషన్ కి పిలుస్తున్నారు అంటే ఈరోజు ఆడిషన్ ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బియర్డ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఏది వేసుకుంటే బాగుంటది, ఏ హీరో డైలాగ్స్ ని మనం చెప్పి మన బాడీ లాంగ్వేజ్ ని చేస్తే బాగుంటుంది అని వెల్డ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు కదా. వెళ్ళినంత వరకు ఒక టెన్షన్, అది ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో టెన్షన్, కాల్ వచ్చేంత వరకు ఇంకో టెన్షన్, చాలా టెన్షన్ అది. సో ఇది ఎలా, ఈ జర్నీని ఎలా చేశారు? నాకు అది కావాలి మీకోసం. లైక్ not only me and like a lot of young actors who have come from no background and who are inspired to be an aspiring actors evarunna kuda, like when we see an audition call we get excited. ఆ రోజు అంటే కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాకెట్స్లో ర్యాపిడో బిల్స్ వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ జెన్యునా కాదా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫేక్గా ఏదో టైం పాస్ కోసం అని ఆడిషన్స్ పెడుతుంటారు, కొంతమంది జెన్యున్గా పెడుతుంటారు. సో అవన్నీ there is a lot of things will be going behind an aspiring actor. So end of the day like నా లైఫ్లో కూడా నేను కూడా అట్లనే చాలా వందల కొద్ది ఆడిషన్స్ ఇచ్చిన, అండ్ వాటిలో
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. పాకెట్‌లో డబ్బులు ఉంటాయి, ఉండయి. ఆ టైంకి అక్కడ దాకా రీచ్ అవ్వాలి. మనం ఒక ప్లేస్‌లో ఉంటాం. ఈ ప్లేస్ నుంచి ఆ ఆడిషన్ ఆఫీస్‌కెళ్ళాలి. కొన్నిసార్లు మేనేజర్స్ కరెక్ట్‌గా రెస్పాండ్ అవుతారు. కొన్నిసార్లు అవ్వరు. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ అండ్ ఇంత చేస్తున్నప్పుడు మళ్ళీ మనం మంచిగా కనపడాలి ఆడిషన్ ఇచ్చినప్పుడు. ఇంప్రెస్ అవ్వాలి అవతల వాళ్ళు. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మనకి కాల్ రావాలి. చేసావంటారు. అన్నీ బావుంటాయి. మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఒకటి అచీవ్ జేసి సినిమా దాకొచ్చినామంటే అది లైక్ ఎక్కడో ఒక దగ్గర లక్, ఫేవర్ గూడా చేయాలి మనకి. హార్డ్ వర్క్‌తో పాటు లక్ కూడా ఉంటే లైక్ వి విల్ షైన్ అనేది హ్మ్. మై వెర్షన్. యాహ్! సో, పాపం చాలానే చేశారు. యాహ్! కానీ అంటే ఓపెన్‌గా మాట్లాడేసుకుందాం అక్క యాహ్! మనం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూ జర్నీ అనేది ఉంది. యాహ్! చాలా చిన్న అబ్బాయి మీరు. నాకు తెలుసు. యాహ్! మీరు వెబ్ సీరీస్‌కొచ్చేటప్పటికి ఐ థింక్ 17, 18 ఆ ఏజ్‌లో ఉన్నారా? యాహ్! ఇంకా అంటే చిన్నవాళ్ళేనా? నో. వెబ్ సీరీస్ అప్పుడు ఐ వాస్ లిటిల్ యంగ్ ఓన్లీ. అంటే ఒక 22, 23 ఉన్నా. ఇప్పుడు కొంచెం 4 ఇయర్స్ అయిపోయింది. 21లో చేసాం అనుకుంటా మనం ఇంటర్వ్యూ. యెస్. 20, 'దేత్తడి 2010. హారిక' యెస్. అప్పుడు చేసాం. హారిక గారి సిరీస్ యాహ్! అండ్ మీరు ఇన్ఫినిటంలో యాహ్! 'సఖ్య' చేసేటప్పుడు అవును. ఇవి చేసేటప్పుడు అప్పుడు 'శేఖర్ మనం మాస్టర్' గారితో కూడా మనం చేసాము. మనం చేసాం. టీమ్ అంతా కలిసి. టీమ్ అందరం కలిసి. సో, ఇలా అంటే ఒక మంచి కెరియర్‌ని మీరు చూసారంటే లైక్ హార్డ్ వర్క్ ప్లస్ అయింది. యాహ్! బట్ ఆ టైంలో చాలా యంగర్. టూ యంగర్. వెరీ యంగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే పాకెట్‌లో మనీ ఉండదు. పోనీ ఇంట్లోళ్ళని అడుగుదామంటే ఇంట్లోళ్ళు కూడా మిడిల్ క్లాస్ కాబట్టి ఈవెన్ మనం అడిగితే వాళ్ళు కూడా కాదనరు. ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చైనా ఇస్తారు గానీ, ఆ భయం నాకే ఉండేది. ఓకే. ఇప్పుడు నేను నాన్నని అడిగితే నాన్న ఇచ్చేస్తాడు కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నాన్ననే అడిగితే హీ హాస్ టు అంటే ఆయన కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా! ఆయన కూడా ఒక ఫిక్స్డ్ సాలరీయే. ఇంట్లో మంత్లీ ఈఎంఐస్, మమ్మీ మెడిసిన్స్ అది ఇది హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అట్లాంటప్పుడు నాకే మా నాన్నని అడగాలన్నా కూడా ఏదో ఫీలింగ్ ఉండేది. ఒకటి ఆపేది. అడిగితే ఇచ్చేస్తాడు కానీ వద్దు అని ఆపేది. అప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్‌ని అడుగుతాం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయితారు. కొన్నిసార్లు అంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో, కొన్నిసార్లు అసలు ఎవరిని అడగకుండా అలా సైలెంట్‌గా ఉండి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మంచి బట్టలేసుకునేవాడిని గానీ, చూస్తే జేబులో ఒక రూ. 1 కూడా ఉండేది కాదు. ఐ యూజ్డ్ టు వాక్ లాట్ ఆఫ్ ప్లేసెస్‌కి నేను ఆడిషన్స్ ఇచ్చినాక అలా నడుస్తూ వెళ్ళిపోయేవాడిని. నన్ను అందరూ దూరం నుంచి చూసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ కారా మనోడిది, ఆ కారా అనుకునేవాళ్ళు. నాకు ఏ కారు ఉండేది కాదు. అలా మేనేజ్ చేస్తూ అలా వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ అలా ఇచ్చా. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ ఆహ్, అంటే ఏంటి అసలు వాట్స్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ జిమ్ వెళ్తున్నావు? ఏం డైట్ చేస్తున్నావు? నాకు అలాంటివి ఏం లేవు. ఐ యామ్ లైక్ ఇవన్నీ లేవు మనకు. బట్ స్టిల్ ఐ హావ్ సమ్‌వేర్ మేనేజ్డ్ మైసెల్ఫ్. అంటే ప్రతిసారి నాకు నేనే మోటివేషన్ అండ్ పుష్ చేసుకొని నన్ను నేను ఇక్కడి దాకా లైక్ పుష్ చేసుకున్నాను నన్ను నేను అండ్ సేమ్ ద వే లైక్ మై ఫ్యామిలీ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెల్ విషర్స్ ఫర్ మీ. దే వర్ యూజ్డ్ టు సపోర్ట్ యాజ్ యూ లైక్ మీరు కూడా ఫస్ట్ ఎట్లయితే ఇంటర్వ్యూ చేసి పుష్ ఇచ్చినారో అట్లా దేర్ ఇస్ ఎ పుష్ ఫ్రమ్ మీ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీవేర్. కదా! హ్యాపీ. ప్యాషన్. ఆ యాహ్! ఒక్క ప్యాషన్ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ యాహ్! చేస్తాం. యాహ్! యాహ్! కదా! ట్రూ. ఎప్పుడైనా అనిపించిందా? నేను బావుంటాను, చదువుకున్నాను, అవును. ఏదైనా జాబ్ ఉంటే బావుంటది కదా! సో, ఎన్నాళ్ళని ఇంకా ఇలా ఈ జర్నీ చేయాలి. ఒక్కటి ఏదో ఒక మంచి ప్రొడక్షన్‌లో పడితే బావుంటాను కదా! అన్న ఫీల్ అనిపించింది ఏదో ఉంటుంది కదా! అఖిల్ గారు? అంటే మీరు అడిగేదానికి నేను ఇట్లా గిమ్మని తిరుగుతుంది నాకు గూడా. చాలా సార్లు లైక్ 2019 ఆ టైంలో చాలా అంటే జాబ్ గూడా మానేసుండే. మనీ ఏం లేకునుండే నా దగ్గర. ఐ రియల్లీ వాంటెడ్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్‌వేర్ అంటే ఆస్ట్రేలియాకో ఎక్కడికో దగ్గరికెళ్ళిపోదామేమో అన్న మూమెంట్‌లో చాలా ఏడ్చా గూడా నేను బేసిక్‌గా. అంటే ఎవరికీ చెప్పుకోలేను. నాన్నకి చెప్పుకోలేను. ఫ్రెండ్స్‌కి చెప్పలేను. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేనసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐ యామ్ ఫేసింగ్ అంటే హూమ్ ఐ యామ్ ఫైటింగ్ గూడా నాకు తెలీదసలు. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో గూడా తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్‌స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా. ఐ హావ్ టు ఓవర్‌కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. వాటన్నిటి నుంచి ఓవర్‌కమ్ చేసుకొని డే బై డే ఐ వాస్ మోటివేటింగ్ మైసెల్ఫ్. డబ్బులున్నా, లేకపోయినా, ఏదున్నా, లేకపోయినా అంటే ఈ ఏజ్‌కి జనరల్‌గా అందరేంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అదంతా ఉండే. బట్ ఐ వాస్ వెరీ స్టిక్ టు మై కెరియర్. ఐ వాస్ వెరీ స్టిక్ టు అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్ సినిమా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్
గివ్ అప్ ఎప్పుడు ఇవ్వలేదు. లైక్ ఎన్నిసార్లు గివ్ అప్ ఇవ్వాలి అనుకున్న ప్రతిసారి ఐ యూస్ టు వాచ్ రవితేజ సార్స్ ఇంటర్వ్యూస్, చిరంజీవి గారివి, లైక్ ఎన్టీఆర్ గారు, హూఎవర్, లైక్ విజయ్ దేవరకొండ గారు, విశ్వాక్ సేన్, శ్రీ విష్ణు గారు, ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొని ఉండే. ఏదో ఒక రోజు నేను కూడా కొడతా అనుకొని ఉండే. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద నియరెస్ట్ వే టు దట్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. ట్రూ ఎస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి యాక్టర్కి కూడా ఒక ఫీమేల్ యాక్టర్కి జస్ట్ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటిది అఖిల్ యాజ్ ఎ హీరోగా హీరోస్ కూడా ఎంతో మంది, ఇప్పుడు మహేష్ బాబు గారు అనుకోవచ్చు, అసలు చూస్తే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఫిలిం టు ఫిలిం. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు, అసలు నాగార్జున సార్, ఇలాంటి ప్రతి ఒక్క యాక్టర్స్ మనం చూసేటప్పుడు హీరోస్ ని వాళ్ళ యొక్క చేంజెస్ ఎవ్రీ ఫిలిం కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలానే యంగర్ యాక్టర్స్ కూడా మెయింటెనెన్స్ ఉండాలి, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, స్కిన్ ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్, అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అప్పుడు మీరు? ఎలా మేనేజ్ చేశా అంటే, లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీథింగ్, లైక్ అంటే ఎనీ క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్, ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ యూ ఈట్, లైక్ యూ లుక్ లైక్ షైన్ ఉంటావు. కాబట్టి ఐ యూస్ టు ఈట్ వెరీ క్లీన్. ఒకనొక టైంలో ఐ యూస్ టు ఈట్ వెరీ వెరీ క్లీన్. అసలు చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే లిమిట్లో అలా ఉండేని. ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అటు ఇటు తింటున్నా, కానీ జస్ట్ బీ మెయింటైన్ దట్. దానికి అదే మా నాన్న జీతం వచ్చే దాంట్లో సగం నేనే తీసుకునేవాడిని. దిస్ అ ప్రాబ్లమ్, లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్గా నువ్వు పోర్ట్రే చేసుకోవాలనుకున్నప్పుడు యాక్టింగ్ ఈజ్ ద ఫస్ట్. అందరు చూసేది యాక్టింగే. నాలో కూడా యాక్టింగ్తో పాటు ఈ డాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకుంటే ప్లస్ ఆన్ అవుతాయి, యాడ్ ఆన్స్ అవుతాయి. ఈవెన్ యువర్ లుక్స్ విల్ బీ అన్ యాడ్ ఆన్స్ ఫర్ యువర్ యాక్టింగ్. కానీ లుక్స్ బాగుందని చెప్పి యాక్టర్ అవ్వలేము. సో యాక్టింగ్ వచ్చి అన్నీ చేసుకుంటేనే దిస్ విల్ బీ ఏ హెల్ప్ఫుల్ థింగ్. సో ఐ థింక్ ఐ ఈట్ వెరీ గుడ్. అండ్ ఒక చిన్న మాయిశ్చరైజర్ ఏదో వాడేవాడిని, ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా నేను అంతే, చాలా మినిమల్గా అప్లికేషన్స్. రైట్ నౌ ఈ ఉన్న స్పేస్ 1 month నుంచి వెళ్ళట్లేదు, కానీ ముందు ఐ యూస్ టు డూ జిమ్ అండ్ ఎవ్రీడే ఐ థింక్ ఐ విల్ వాక్. మా ఇంట్లో రీసెంట్గా ఒక డబ్బులు వస్తే, కొంచెం రెమ్యునరేషన్ వస్తే ఒక ట్రెడ్మిల్ కొనుక్కున్నా హెల్త్ కాన్షియస్గా. సో ఈవెన్ మార్నింగ్ 5 o'clock షూట్కి లేచినా కూడా ఐ వాంటెడ్ టు వేకప్ అండ్ ఆ రోజు వర్కౌట్ ఏది ఉందో ఆ సెషన్ ఫినిష్ చేసి వెళ్ళాలని. బట్ అది కూడా అవ్వట్లేదు. అండ్ అఖిల్ గారు, అండ్ వన్ క్వశ్చన్, ఇది పర్సనల్ క్వశ్చన్. అంటే లైక్ యాక్టింగ్ ఇనిషియల్ స్టేజెస్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నో జాబ్, అన్ని క్విట్ చేశారు కదా. ఖచ్చితంగా మనం ఆడిషన్స్కి వెళ్ళాలి అన్నా, ఒక యాక్టింగ్ చేయాలి అన్నా, ఏదైనా వెబ్ సిరీస్ లో చేయాలి అన్నా క్లాతింగ్ మనదే ఉంటాయి, ఎవ్రీథింగ్ మనదే కదా. సో అప్పుడు బట్టలు ఎలాగ తీసుకునేవాళ్ళు, ఎక్కడ తీసుకునేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, డాడీని ఎలా మిస్మరైజ్ చేసేవాళ్ళు? లైక్ నాకు ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్లో కొంతమంది యూస్ టు హెల్ప్ మీ. అరే మాచా, నాకు ఒక షూట్ ఉంది, ఒక్కసారి ఒక జాకెట్ వేసుకుంటా అని. ఐ యూస్ టు బారో దెమ్, ఐ యూస్ టు ఆస్క్ దెమ్, అండ్ ఈవెన్ దే యూస్ టు హెల్ప్ మీ. కొన్నిసార్లు చాలా బట్టలు నా ఫ్రెండ్స్ ఇచ్చారు, షూస్ కూడా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేసి నేను ఆ షార్ట్ వరకు, ఆ ప్లేస్ వరకు. వెన్ ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ యాంకర్ ఆల్సో, నా జీతం కూడా చాలా తక్కువ, కానీ మంచి బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ అపీల్ గుడ్ ఓన్లీ, పీపుల్ విల్ టర్న్ అరౌండ్ అండ్ సీ యూ. సో దాన్ని చాలా కష్టపడి ఉండే. అంటే ఐ యూస్ టు ఆస్క్ మై ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్తో ఉండేటోని, అరే ఒక్కసారి నేను షర్ట్ వేసుకుంటా అంటే, ఒక్కసారి 2 సార్లు ఓకే, ఇంకొకసారి వేసుకుంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ సమ్హౌ లైక్ మనకి ఏం లేనప్పుడు మనం ఉన్న దాంట్లో సర్దుకొని మన బెస్ట్ ఏది ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించి చాలా చేసుకొని వచ్చినాయి. అన్నీ సర్దుకొని పెట్టుకొని బారో చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి చేసుకుంటూ రావడమే. అండ్ ఫైనలీ టుడే అంటే ఇప్పుడు బట్టలు అయితే నేను కొనుక్కోగలిగిన, అండ్ థ్యాంక్స్ టు మై ఫిలిం అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచి చేస్తున్నాను. హ్యాపీ ఫర్ దట్. అండ్ సూపర్. మా విజయ్ దేవరకొండ గారు కనుక ఈ షార్ట్, ఈ రీల్ కనుక చూస్తే ఖచ్చితంగా రౌడీ వేర్ నుంచి ఇన్ని క్లాత్స్ పంపిస్తారేమో. ఐ లవ్ రౌడీ వేర్. అండ్ విజయ్ అన్న కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే హీ ఆల్సో కమ్ ఫ్రమ్ నథింగ్, ఏం నుంచి ఏం లేకుండా వచ్చి హీ హాస్ బికమ్ ఏ
Vijay Devarkonda, and he's a star. Like definitely, he's an inspirational journey అన్నది. సో సిమిలర్ వాయిస్ ఉంది మీది కూడా. పెద్ద కాంప్లిమెంట్ ఇది, కానీ విజయాన్ని చూస్తే నిజంగా కొడతాడు. ఈ వాయిస్ ఆ వాయిస్ ఏదిరా చల్ అని అంటాడేమో. కొంచెం లిటిల్ బిట్ మాడ్యులేషన్ అలా అనిపించింది. ఈ అస్సలు లేదండి నాకు, మీ అసలు ఐ ఫెల్ట్ ఓకే Maybe ఇంకెవరైనా చెప్తారేమో కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా చాలా వైరల్ అయింది. ఏంటి సంగతి? అంటే అది మీ దాకా కూడా వచ్చిందా? లైక్ మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఏంటి, అందరి దగ్గరికే వచ్చింది అది. ఓకే, అంటే బేసిక్ గా నేను నెక్స్ట్ సినిమాలో నేను చెప్పొచ్చలేదు, అది మా ప్రొడ్యూసర్ కొడతారేమో, బట్ ఓకే ద రీల్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ అవుట్ కాబట్టి యా ఐఎమ్ వర్కింగ్ విత్ అనుపమ గారు అండ్ ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ విత్ అనుపమ పరమేశ్వర్ గారు ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఏంటి క్యారెక్టర్? వెరీ ఎక్సైటెడ్. It's a boyfriend kind of role, and many people's dream, like I'm doing the scenes. వావ్, అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ లో. అంటే కరెంట్ మూవీలో. వెరీ ఎక్సైటెడ్ అండి, చూడాలని ఉంది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అంటే చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. అది వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది, సో తర్వాత మంచి సిరీస్ సక్సెస్ వచ్చింది అండ్ శేఖర్ మాస్టర్ తో అది మంచి ఒక వెబ్ సిరీస్, మళ్ళీ కట్ చేస్తే ఫిలిం కదా. అండ్ మెయిన్ ఫిలింకి వచ్చేద్దాం. సో రాజు వెడ్స్ రాంబాయ్, ఆ ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ ఒక గూస్ బాంబ్స్. అంటే ఒక విలేజ్ ప్యూర్ హార్ట్ఫుల్ లవ్ స్టోరీ కదా. 2 నెలల నుంచి తిరిగి లవ్ చేస్తున్న వాళ్ళే అంత చేస్తున్నారంటే, నువ్వు పెద్ద మనిషి అయినప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నా, మరి నేనెంత చెయ్యాలి అనే డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు సో బ్యూటిఫుల్. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది? ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఈ స్టోరీ నా దగ్గర రాలేదండి. అంటే ఐ వాజ్ ఆల్సో అంటే వెరీ ఫార్చున్, లైక్ బిట్టు అని మన లిటిల్ ఆర్ట్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అన్నకు నేను ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు 2017-18లో అన్నతో కలిసి ఒక డెమో చేసాం మేము, మిత్ర మండలి డైరెక్టర్ అండ్ మేము అంతా కలిసి ఒక ఏదో చిన్న డెమో చేశాను నేను. అలా అన్నకు గుర్తుండిపోయా, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అని. ఆయన నన్ను ఎప్పుడు పిలుద్దామన్నా స్పేస్ పడలేదన్నమాట. ఈ సినిమా స్టోరీ తన అన్నకు తెలుసు. సో చూసినప్పుడు అరే మన అఖిల్ ఉన్నాడు, తెలంగాణ వాడు, ఇచ్చి పడేస్తాడు కదా అని చెప్పి డైరెక్టర్కి ఫొటోస్ పెట్టాడు. పంపిస్తే డైరెక్టర్ అన్న ఫోటోలు తీసి ఈడెవడో ఫుల్ ఫాషనడు, ఈడు మన రాజేంది, ఈడు అంత గాని పని అని చెప్పి పక్కన పెట్టుండే. లేదని మళ్ళీ ఆఫీస్కి, లేదు మంచి యాక్టర్ బాగా చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఓకే ఓకే అన్నట్టుండే. మళ్ళీ అట్లా ఒక 3-4 months అట్లా తిరుగుండే, ప్రాజెక్ట్ ఇంకా 6 months అట్లా తిరుగుండే రోజు. నన్ను ఓకే చేయలేదు, బట్ ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ద ఆఫీస్ అండ్ రీడ్ ద స్క్రిప్ట్ అండ్ రిహార్స్ డైలాగ్స్. నేను కూడా తెలంగాణనే, కానీ మా సినిమాలో కొంచెం ఖమ్మం అండ్ ఇల్లందు మధ్యలో, మహబాద్ మధ్యలో ఉండే స్లాంగ్ ఉంటుంది అనమాట. వరంగల్లో ఏంటంటే ఆ వాడతారు, అత్తనవా అని వాడతారు. సో ఇట్ సైడ్ ఏంటంటే వత్తనా అని వాడతారు అనమాట. సో ఆకి వాకున్న డిఫరెన్సియేషన్ కూడా మా డైరెక్టర్ చాలా క్లియర్గా ఉండేటోడు, నాకు ఇదే కావాలి అని. కొంచెం కష్టమైంది, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. సో ఈ రోల్ రావడానికి ఒక 6 నెలలు తిరిగి బ్యాండ్ నేర్చుకొని కొట్టి అండ్ డెమోలు చేసి దాన్ని మళ్ళీ యాక్టింగ్లో నాకు నేను ప్రూవ్ చేసుకొని అందరిలో, లైక్ ఐ హ్యావ్ టు, ఇప్పుడు డైరెక్టర్ నాకు నచ్చితే మళ్ళీ వేణు ఉడుగుల గారికి నచ్చాలి, మళ్ళీ ఆ తర్వాత ఈటీవీ వాళ్ళకి నచ్చాలి. సో ఇంతమంది బిగ్గర్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అండ్ ఇట్స్ స్టార్టింగ్ నుంచే ఇది కొంచెం బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ టాక్ ఉండే, ఎవరు చేస్తున్నారు రాజు అనేది వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, ఇది తను పుల్ ఆఫ్ చేయగలుగుతాడా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ అన్నిటికీ ఆన్సర్ లైక్ 1 డెమో ఎట్ ఎండింగ్లో చేసాము. అది అంటే అవన్నీ ఇంకా పటపంచలు చేసేసింది. ఓకే ఈజ్ రాజు అని అందరూ ఫీల్ అయ్యి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. కానీ ఒక్కటే బాధ అనిపించింది, రాజు చెప్పండి అలాగా కొడతారా అంటే కదా. నేను అంటే యాజ్ అఖిల్ రాజ్ గా నేను కొట్టాను అనుకోండి, అది 100% తప్పే అయి ఉండొచ్చు. అందుకే రాజు అన్నాను. రాజు ఎందుకు కొట్టాడు అనేది మీరు 21 రోజు తెలుసుకుంటారు. రాజు పెయిన్ ఎంత ఉందో, రాజు ఏం ఫీల్ అయ్యి అమ్మాయితో, అంటే వాడు 7వ తరగతి చదువుకున్న క్యాండిడేట్, పల్లెటూరులో పెద్ద వాతావరణం ఏం తెలియదు.
వాని లవ్ వాని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ ఈజ్ లైక్ టెల్లింగ్ హర్ జాగ్రత్తగా ఉండు అండ్ పొసెసివ్ ఉండడం, లవ్ చెప్పడం, కొట్టాడు ఎందుకు కొట్టాడు అనేది ఇంకా అది 21st రోజు మీరు థియేటర్లో చూడాలి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.